కుంభరాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది. నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది. అలాగే ఈ వీడియోని మీరు వినగలుగుతారు. ఎందుకు అనంటే దేవుడు ఎప్పుడూ కూడా దేవుడి రూపంలో ఎవ్వరి ముందుకి కూడా రాడు. అది ఏదైనా మనిషి రూపంలో కానీ, లేదా ఏదైనా వస్తువు రూపంలో కానీ, లేదా ఇట్లా మాలాంటి వాళ్ళ చేత ఎవరి చేత అయినా సరే మీకు తెలియచేయాలని చెప్పేసేసి ఆ దేవుడు ఏదో ఒక రూపంలో మీకు కొంత సమాచారాన్ని తెలియచేయటం కోసం ఇట్లా మీ ముందుకు రావటం అనేది జరుగుతుంది. నిజంగా అదృష్టం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ వీడియోని పూర్తిగా వినగలుగుతారు. ఎందుకు అనంటే ఈ వీడియోలో మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలను అవి తెలిస్తే కనుక ఇంత చిన్న విషయాలను మేము తెలుసుకోలేకపోయామా అని చెప్పేసి బాధపడటం, అలాగే ఆశ్చర్యపడటం అనేది కూడా జరిగిద్ది. అలాగే కొన్ని కొన్ని విషయాలు వింటుంటే మీ గుండె జల్లుమంటం కూడా జరుగుతుందన్నమాట. కాబట్టి వీడియోని మీరు పూర్తిగా చూడండి. కుంభరాశి వారి ఇంట్లో మీకు ఎప్పటి నుంచో కూడా మీకు తెలియకుండా రహస్యంగా ఈ దేవత మీ చుట్టూ తిరుగుతుంది, మీ ఇంట్లో తిరుగుతుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ మీరు ఎక్కడికి వెళితే అక్కడికి మీ వెన్నంటూ ఉండి మీ చుట్టూతోనే తిరుగుతుంది. కానీ ఈరోజు ఆ దేవత మీ చుట్టూ తిరుగుతుందన్న విషయాన్ని ఈరోజు మీకు నా రూపంలో తెలియచేయాలని చెప్పేసి ఆ దేవత కోరుకుంటుంది. ఎందుకు అనంటే మీరు తెలుసుకోవటం వలన ఇంకా మీరు చాలా రకాలైనటువంటి సమస్యల నుంచి, కష్టాల నుంచి పూర్తిగా బయటపడటానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఆ దేవత తెలుసుకోవాలి అన్న విషయం తెలియచేయటం కోసం ఈ రోజున ఈ వీడియో మీ కంటపడేలా చేసింది. ఈ కుంభరాశి వాళ్ళు ఏంటంటే రాశి పరంగా వీరిది 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. అంటే ఈ కుంభరాశి వారు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా కష్టాలను, కన్నీళ్లను ఎక్కువగా చూశారు. వీరి జీవితంలో సుఖాల కంటే కూడా కష్టాలు ఎక్కువగా ఉంటాయి. సుఖాలు ఏంటంటే చుట్టాల్లాగా అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి. కాసేపు నవ్వారంటే వీరికి ఒక భయం అన్నమాట. అంటే మళ్ళీ మేము తర్వాత ఏం బాధపడాల్సి వచ్చిద్దో, మళ్ళీ మేము ఏడవలసినటువంటి పరిస్థితి వచ్చిద్దేమో అని చెప్పేసేసి వీరు నవ్వటానికి కూడా ఆలోచిస్తూ ఉంటారనమాట. అంటే కష్టాలు ఎప్పుడు కూడా వీళ్ళతో కాపురం చేస్తూ ఉంటాయి. ఒకటి తీరక తలికే ఇంకొకటి, ఒకటి తీరక తలికే ఇంకొకటి, అట్లా సమస్యలు రావటం వలన వీరు అది కూడా చిన్న వయసు నుంచి కూడా వీరు ఎక్కువగా సమస్యలతో సతమతం అవుతూ ఉంటారనమాట. వయసుకు మించినటువంటి బరువు బాధ్యతలు వీరు మోస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. కానీ ఈ కుంభరాశి వారు చాలా చాలా తెలివైన వారండి. మనకు ఉన్నటువంటి 12 రాసుల్లో కల్లా కూడా బాగా అదృష్టం ఉన్నటువంటి రాశి ఏదైనా ఉంది అనంటే అది కుంభరాశి వాళ్ళని చెప్పేసేసి మనం రెండవ ఆలోచన లేకుండా చెప్పుకోవచ్చు. నిజంగా కుంభరాశి వాళ్ళు అంత అదృష్టవంతులు అన్నమాట. ఈ కుంభరాశి వాళ్ళకి ఏంటంటే ఎంత దరిద్రంలోనైనా, ఎంత పేదరికంలోనైనా సరే వీరికేంటంటే ఆ సమయానికి జరగాల్సినటువంటి పనులు చక్కగా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే అక్కడ కోట్లు ఉండాల్సిన పని లేదు, లక్షలు ఉండాల్సిన పని లేదు. ఆ సమయానికి ఏంటంటే బ్రహ్మాండంగా ఏదో ఒక రూపంలో వారికి జరిగిపోతూ ఉంటుందన్నమాట ఆ పని. అట్లా వీరికేంటంటే కలుసుబాటుతనం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. అట్లా చాలా వరకు కూడా వీరికి సమస్యలు చాలా వరకు ఉన్నప్పటికీ కూడా వీరిని అవి పెద్దగా ఇబ్బంది పెట్టలేవన్నమాట. ఆ సమస్యలు అనేవి వీరిని నష్టపరచలేవని చెప్పుకోవచ్చు అనమాట. కొంతమంది వీరికి మనుషులు చెడు చేయాలని చూడొచ్చు, పరిస్థితులు చెడు చేయాలని చూసినా కూడా వీరి అదృష్టం ఏంటంటే ఆ చెడుని వీరి దాకా రానివ్వకుండా కాపాడుతుందని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు. చాలామంది కూడా ఏంటంటే అంటే మన పక్కనే ఉంటూ మన చుట్టూతోనే తిరుగుతూ, అంటే అది బంధువుల్లో అవ్వచ్చు, లేదా బయట స్నేహితుల రూపంలో అవ్వచ్చు, ఇట్లా మీ చుట్టూతూనే తిరుగుతా మీ మీద చాలా ప్రేమగా అభిమానంగా ఉన్నట్లుగా మాట్లాడతా మీకే గోతులు తవ్వాలని చూస్తూ ఉంటారు. మిమ్మల్ని నష్టపరచాలని చూస్తూ ఉంటారు. మీరు బాగుపడుతుంటే చూడలేరు, మీరు ఎదుగుతుంటే చూడలేరు. మీ కష్టం మీరు పడుతున్నా కూడా వాళ్ళు కళ్ళల్లో నిప్పులు పోసుకొని మిమ్మల్ని ఎట్లా నష్టపరుద్దామా అని చెప్పేసేసి రకరకాలుగా మీ కుటుంబాలలో గొడవలు పెట్టాలి, మీకు చిచ్చులు పెట్టాలి, మీరు అలా సంతోషంగా ఉండకూడదు అని చెప్పేసేసి చాలా రకాలుగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు. మీ ముందు ఒకలాగా, మీ వెనుక మరొకలాగా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
ఎందుకు అనంటే మీ ఎదుగుదలను చూడలేక, లేకపోతే గతంలో వారిని మీరు ఏదైనా కోపంతో, చిరాకుతో ఏదైనా ఒక మాట అంటే దాన్ని మనసులో పెట్టుకోవటం వల్ల కానివ్వండి, లేదా అవతల వారికి మీ దగ్గర నుంచి ఎటువంటి అంటే మంచి ప్రేమ, అభిమానాలు, ఆప్యాయతలు దక్కకపోవటం వల్ల, ఇలా కొన్ని కారణాల వల్ల ఏంటంటే వారు మీ మీద మానసికంగా పగ, ద్వేష, ఈర్ష్య, అసూయలు పెంచుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీరేంటంటే ఎవరినైనా సరే గుడ్డిగా నమ్మవద్దు. ఎవరికైనా సరే ప్రతి విషయాన్ని కూడా చెప్పుకోవద్దు. కొన్ని చెప్పుకునే విషయాలుంటాయి, కొన్ని చెప్పుకోలేని విషయాలుంటాయి. అలాంటివి ప్రతీదీ కూడా మీరు నమ్మకంతో చెప్పారంటే రేపు చాలా చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే మనుషుల ఆలోచనలు క్షణానికి ఒక రకంగా మారుతూ ఉంటాయి. ఇప్పుడు కాసేపు ఉన్న మంచి ఇంకాసేపటికి ఉంటుందని లేదు. అలా మంచిగా ఉన్న సమయంలో ప్రతీదీ చెప్పుకొని అలా మళ్ళీ కాసేపట్లో ఏదన్నా గొడవ జరిగితే ఆ చెప్పినవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పటం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ఇలాంటివన్నీ జరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. దానివల్ల మీకు నష్టం జరిగినా జరగకపోయినా ఏదైనా సరే ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండటం అనేది మీ రాశిపరంగా మీకు చాలా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. సమస్యల సంఖ్య చాలా వరకు కూడా తగ్గుతుంది. ఈ కుంభరాశి వాళ్ళు చాలా వరకు కూడా మౌనంగా ఉంటారు. ఆ మౌనం వల్ల వీళ్ళేంటంటే చాలా తెలివిగా వీరు ఏదైనా సరే కొత్తవి కనిపెట్టగలగటం, వీళ్ళ మైండ్ ఏంటంటే చాలా ఫ్రెష్‌గా ఇలా ఏ పనైనా శ్రద్ధగా ఒక పని మీద శ్రద్ధ పెట్టారంటే ఆ పని పూర్తయ్యేదాకా వదిలిపెట్టరనమాట. మేము జీవితంలో బాగా ఎదగాలి, మంచి స్టేజ్‌లో ఉండాలి, బాగా సంపాదించుకోవాలి, ఇట్లా సంపాదించే ఒక వయసులో వచ్చిన వాళ్ళు. అదే విద్యార్థులైతే మేము బాగా చదువుకోవాలి అని ఇట్లా వీరేంటంటే వారు చేసేటటువంటి ఏ పనిలోనైనా సరే పట్టుదల అనేది ఎక్కువగా ఉంటుంది. దానికి తగినటువంటి శ్రమ చేయటానికి వాళ్ళు ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటారు. అది కూడా సంతోషంగా కష్టపడతారు. ఆ సంతోషానికి తగినటువంటి ప్రతిఫలాన్ని చూసి వారు ఆ కష్టాన్నంతటిని కూడా మర్చిపోవటం అనేది జరుగుతుంది. ఈ కుంభరాశి వాళ్ళు చూడటానికి కూడా చాలా చాలా అందంగా, ఆకర్షణీయంగా ఉంటారు. మగవారైనా, ఆడవారైనా కూడా. వీరు ఈ కుంభరాశి వారిని చేసుకున్నటువంటి ఆ భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే ఎప్పుడూ కూడా వీరి చేతి ద్వారాగా ఒక రూపాయి సంపాదించడం కానీ, అది రాబడి అవ్వచ్చు, వాళ్ళ పుట్టింటి తరపున అవ్వచ్చు, లేదా వాళ్ళే ఏదైనా సంపాదించడం అవ్వచ్చు. ఇట్లా వాళ్ళ తరపున చేసుకున్నటువంటి ఆ భాగస్వామికి డబ్బు పరంగా ఏ మాత్రం దిగులు అనేది ఉండదు. ఎందుకంటే ఈ కుంభరాశి వాళ్ళు ఇంట్లో ఉంటే వాళ్ళకి ఇక లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నట్లే సమానం అనమాట. డబ్బుకు ఎప్పుడూ కూడా కొరత లేకుండా ఉంటుంది. చాలా వరకు గతంలో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా అవన్నీ పోయి ఇప్పుడు మంచిగా సెటిల్ అయ్యారని చెప్పేసి చెప్పుకోవచ్చు. వీరికి శని ప్రభావం అనేది తగ్గి ఈ మధ్య వీరు చాలా వరకు కూడా డబ్బును చూసి సంతోషపడటం అనేది జరుగుతుంది. అంటే వారి జీవితంలో ఊహించని డబ్బును చూసి వీరు చాలా చాలా సంతోషపడటం అనేది జరిగిందనమాట. అంటే ఆ శని ప్రభావం పూర్తిగా తగ్గి వీరి మీద ఆ లక్ష్మీదేవి అనుగ్రహం ఉండటం వలన అదృష్టం అనేది బాగా పట్టి వీరికి డబ్బుకు ఏ లోటు కూడా ఇప్పుడు ఈ క్షణంలో ఈ సమయాల్లో వీరికి ఏంటంటే డబ్బుకు దిగులు లేకుండా జరుగుతుంది అని చెప్పేసేసి చెప్పుకోవటంలో ఎటువంటి సందేహము లేదు. 90% కూడా కుంభరాశి వాళ్ళకి డబ్బుకు దిగులు లేదు. ఎవరన్నా ఒక 10% ఉంటే ఎవరన్నా వారికి కూడా పూర్తి స్థాయిలో నష్టమైతే ఉండదు. వారికి అలా జరిగిపోతూ ఉంటుంది. కటిక పేదరికంతో, కటిక దారిద్ర్యంతో అయితే వీరు ఎప్పుడూ కూడా ఇబ్బంది పడరు. ఎందుకంటే ఈ అమ్మ ఆశీర్వాదం, ఈ దేవత ఆశీర్వాదం అనేది కుంభరాశి వారి మీద పడింది. వీరి మనస్తత్వం మంచిది కాబట్టి ఆ అమ్మ ఆశీర్వాదం అనేది వీరి మీద ఉండి ఈ దేవత వీరి చుట్టూతా వీరి ఇంట్లోనే తిరుగుతుంది రహస్యంగా. ఆ రహస్యాన్ని తెలియచేయాలని ఇవాళ ఆ అమ్మ నా నోటి వెంట ఈ మాటలు చెప్పిస్తుంది. ఆ దేవత ఎవరో కాదండి, మీ ఇంటి యొక్క కులదేవత. ఈ కులదేవత అనేవాళ్ళు కుంభరాశిలో ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి ఒక కులదేవత ఉంటుంది. వారి కులం చొప్పున అవ్వచ్చు, లేదా వారి ఇంటి పేరున అవ్వచ్చు. ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా కులదేవత అనేది ఉంటుంది. అంటే మీకు తెలియకపోతే మీ పెద్దవాళ్ళని ఎవరినైనా, మీ అమ్మమ్మలనో, తాతలనో, మీ తల్లిదండ్రులనో, లేదా మీ బంధువులను ఎవరినైనా అడిగితే మీరు చెబుతారు. మనకెవరైనా కులదేవత ఉన్నారా అని చెప్పేసేసి మీరు అడిగితే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే 99% కూడా కులదేవత ప్రతి ఇంటికి కూడా ఉంటుంది.
ఈ కులదేవతను ఏంటంటే వీరు చాలామంది ఈ రోజుల్లో తెలియక పట్టించుకోకపోవటం వలన చాలా రకాలైనటువంటి సమస్యలు అనేవి ఎదుర్కొంటున్నారు. డబ్బు సమస్యలు, అప్పుల సమస్యలు, అనారోగ్యము, మానసిక సమస్యలు, ఇట్లా పిల్లలు చెప్పిన మాట వినకపోవటం, వీరికి ఎప్పుడూ కూడా మనశ్శాంతి లేకుండా పోవటము, జీవితం మీద ఒక నిరాశ, ఎప్పుడూ కూడా దిగులుగా ఉండటము, భయంగా ఉండటము, ఇట్లా చాలా రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడతా ఉన్నారు. రోజులైతే గడుస్తున్నాయి కానీ ఆ రోజుల్లో తృప్తి లేదనమాట. అలా తృప్తి లేని బ్రతుకులు బ్రతుకుతున్నారు. అవన్నీ కూడా తీసేయటం కోసం ఈ కులదేవత ఆశీర్వాదం మీ మీద ఉంచి ఆ అమ్మ మీ ఇంట్లోకి ప్రవేశించింది. కాబట్టి మీరేం చేస్తారంటే అర్జెంటుగా మీ పెద్దవాళ్ళని, మీ బంధువులని ఎవరినైనా కనుక్కొని మీ కులదేవత ఎవరో తెలుసుకొని ఆ అమ్మకు తగినటువంటి పూజలు చేయటము, ఒక కొబ్బరికాయ కొట్టుకోవటం, లేకపోతే ఏదన్నా గుడి ఉంటే ఆ గుడికి వెళ్ళి అక్కడ పూజలు చేసుకోవటము, లేదా ఇంట్లో పెట్టుకోవచ్చు అయితే ఇంట్లోనే చేసుకోవటము, ఇలాంటివి చేయటం వలన ఆ అమ్మ అనుగ్రహం అనేది మీకు పూర్తి స్థాయిలో, నిండు స్థాయిలో దక్కుతుంది. మీకు ఇక పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. ఇంకా చాలా వరకు కూడా ఇక మీకు ప్రమాదాల నుంచి, ఇట్లా కొన్ని రకాల సమస్యల నుంచి ఈ అమ్మ మిమ్మల్ని ఇన్నాళ్ళ నుంచి తెలియకుండా కాపాడుతూ వస్తుంది. అలా కాపాడుతూ రావటం వల్లనే ఇంకా మీరు ఈ మాత్రమైనా ఉన్నారని చెప్పుకోవచ్చనమాట. కాబట్టి ఈ రోజున మీరు తెలుసుకోవటం వలన ఆ అమ్మకు మీరు కూడా కాస్తో కూస్తో మీ శక్తికి తగినట్లుగా పూజ చేసి నైవేద్యాలు అవి సమర్పించటం వలన ఆ అమ్మ మీ ఇంట్లో ఎప్పుడూ కూడా తిష్ట వేసుకొని కూర్చోవటానికి సిద్ధంగా ఉంది. కాబట్టి తప్పకుండా మీ యొక్క కులదేవత ఎవరు అని చెప్పేసి మీరు తెలుసుకొని ఆ కులదేవతకు చేయాల్సినటువంటి ఏర్పాట్లు మీరు చేయటం వలన ఆ అమ్మ ఎప్పుడూ కూడా మిమ్మల్ని వదిలిపెట్టదు. మీ కుటుంబాన్ని చల్లగా చూస్తుంది. మీ బిడ్డ పాపల్ని, అలాగే మీ డబ్బు పరంగా మీ భార్యాభర్తల మధ్య ఏదన్నా గొడవలున్నా కూడా చాలా వరకు కూడా ఇప్పుడు సర్దుమణిగాయని చెప్పుకోవచ్చు. ఇలా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ అమ్మ అవన్నీ కూడా తీసుకొని మీకు మంచి జరిగేటట్లుగా చేస్తుంది. మీకు బాగా కలిసి వచ్చేటట్లుగా చేస్తుంది. మీరు జీవితంలో ఎటువంటి లోటుపాటు లేకుండా సంతోషంగా జీవించటానికి ఆ అమ్మ ఆశీర్వాదం పుష్కలంగా మీ మీద ఉంచటానికి ఆ అమ్మ సిద్ధంగా ఉంది. కాబట్టి మీరు చేయాల్సినటువంటి పనులు ఆ అమ్మకు మీరు మీ శక్తికి తగినట్లుగా చేయాల్సినటువంటి పూజలు ఇవి చేయటం వలన ఆ అమ్మ యొక్క నిండు ఆశీర్వాదాలు మీ మీద ఉంటాయని చెప్పేసి చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ సమస్యలు ఏంటి దేవుడా మాకెందుకు ఈ సమస్యలు అని చెప్పేసేసి మీరు బాధపడి మనుషులకు చెప్పుకొని, ఎందుకంటే మనుషులకు చెప్పుకోవటం వలన అలసట తప్ప ఏది ఉండదు. మనం బాగుపడితే ఏడ్చే వాళ్ళే అందరూ ఈ రోజుల్లో. కాబట్టి వాళ్ళ కళ్ళబొల్లి మాటలకు పడిపోకుండా మీ సమస్య ఏదన్నా ఉంటే ఆ అమ్మకు చెప్పుకోండి, ఆ అమ్మను తెలుసుకోండి. నిజంగా అదృష్టం ఉండబట్టే ఈ రోజున ఈ వీడియో మీకు తెలిసిందండి. చాలామంది కూడా బిజీగా ఉండి వారి పని ఒత్తిడిల్లో ఉండి, లేకపోతే ఏదన్నా దూరంగా విదేశాల్లో ఉండి చాలామంది ఏముందలే ఇవన్నీ కూడా మూఢనమ్మకాలని చెప్పేసేసి కొట్టి పడేస్తూ ఉంటారు. దయచేసి అలా కొట్టి పడేయొద్దు. మనం దైవాన్ని నమ్మకపోతే మన బ్రతుకుకే అర్థం అనేది ఉండదు. కాబట్టి దైవాన్ని ఖచ్చితంగా నమ్మాలి. దైవాన్ని నమ్మిన వాళ్ళు అందరూ కూడా బంగారం లాగా బ్రతుకుతున్నారు. ఏముందులే అని అనుకున్న వాళ్ళందరికీ సమస్యలు కూడా ఎప్పుడు వస్తూనే ఉంటాయి మీరు సరిగ్గా గమనించినట్లయితే. కాబట్టి ఖచ్చితంగా మీ కులదేవత ఎవరో తెలుసుకొని ఆ అమ్మను మీరు శాంతింపజేసినట్లయితే ఆ అమ్మ మీ జీవితంలో బంగారు మయం చేయటానికి, మీ జీవితాలను పట్టిందల్లా బంగారం చేయటానికి, మీరందరూ సుఖ సంతోషాలతో ఉండటానికి ఆ అమ్మ ఆశీస్సులు మీకు ఉండేటట్లుగా చేయటానికి చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి అస్సలు కూడా మిస్ చేసుకోవద్దు. అర్థమైంది కదా కుంభరాశి వారికి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో ఇంకొంతమంది కుంభరాశి మిత్రులు కూడా చేరి వారు కూడా తెలుసుకోగలుగుతారు. దానివల్ల మనకు ఇంకా మంచి జరగటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను ప్రతిరోజు పెట్టేటటువంటి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. దానివల్ల మీరు ఇంకా మరింతగా ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని తెలుసుకొని మీ బ్రతుకుల్ని బంగారుమయం చేసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది.